మహాశివరాత్రి వ్రత కథ. ఒకనాడు కైలాస పర్వత శిఖరంపై పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ సుఖాసీనులై ఉండగా, పార్వతీదేవి శివుడితో అన్ని వ్రతములలోనూ ఉత్తమమగు వ్రతమును, భక్తి ముక్తి ప్రదాయకమైన దానిని తెలియజేయమని కోరెను. అప్పుడు శివుడు శివరాత్రి వ్రతమును, దాని విశేషాలను తెలియజేస్తాడు. దీనిని మాఘ బహుళ చతుర్థి నాడు ఆచరించవలెనని తెలిసి కానీ తెలియక కానీ ఒక్కమారు చేసినను యముని నుంచి తప్పించుకొని ముక్తి పొందుదురని దృష్టాంతముగా చెప్పెను. పార్వతి, నీకు ఒక కథ చెప్తాను విను. ఒకప్పుడు ఒక పర్వత ప్రాంతమున హింసావృత్తి గల బోయవాడు ఉండెను. అతడు ప్రతి ఉదయము అడవికి వేటకు వెళ్ళి సాయంత్రం ఏదేని మృగమును చంపి తెచ్చి కుటుంబాన్ని పోషించేవాడు. కానీ ఒకనాడు ఉదయమున బయలుదేరి అడవి అంతా తిరిగినా ఒక్క మృగం కూడా దొరకలేదు. చీకటి పడుతున్నా ఉత్త చేతులతో ఇంటికి వెళ్ళడానికి మనస్సంగీకరించక మళ్ళీ వెనుతిరిగెను. దారిలో అతనికి ఒక తటాకము కనిపించెను. ఏవైనా మృగాలు నీరు త్రాగుట కోసం అచ్చటకు తప్పకుండా వస్తాయని వేచి ఉండి వాటిని చంపవచ్చునని ఆలోచించి దగ్గరగా ఉన్న ఒక చెట్టెక్కి తన చూపులకు అడ్డంగా ఉన్న ఆకులను కాయలను విరిచి కింద పడవేయసాగాడు. చలికి శివశివ అని అనుకుంటూ విల్లు ఎక్కుపెట్టి మృగాల కోసం వేచి ఉండెను. మొదటి జాము కాగా ఒక లేడి నీరు త్రాగుటకు అక్కడికి వచ్చెను. బోయవాడు దానిపై బాణము విడవబోగా లేడి భయపడక, బోయవాడా, నన్ను చంపకుము అని మనుష్య గొంతుతో ప్రార్థించెను. బోయవాడు ఆశ్చర్యపడి, మనుషుల వలె మాట్లాడు నీ సంగతి తెలియజేయమని కోరెను. అప్పుడు, నేను పూర్వజన్మమున రంభయను అప్సరసను, హిరణ్యకాక్షుడను రాక్షసరాజును ప్రేమించి శివుని పూజించుట మరచితిని. దానికి రుద్రుడు కోపించి, కామాతురమైన నీవు నీ ప్రియుడును జింకలుగా 12 ఏళ్ళు గడిపి ఒక బోయవాడి బాణముతో చంపనుండగా శాప విముక్తులవుదురు అని సెలవిచ్చెను. నేను గర్భిణిని, అవధ్యను కనుక నన్ను వదులుము. మరొక జింక ఇచ్చటకు వచ్చును. అది బాగుగా బలిసినది కావున దానిని చంపుము. లేనిచో నేను వసతికి వెళ్ళి ప్రసవించి శిశువును బంధువులకు అప్పగించి తిరిగి వస్తాను అని అతన్ని ఒప్పించి వెళ్ళెను. ఇక 2వ జాము గడిచెను. మరొక జింక కనిపించెను. బోయవాడు సంతోషించి విల్లెక్కుపెట్టగా బాణము విడవబోగా అది చూసిన జింక భయపడి మానవ వాక్కుతో, ఓ బోయవాడా, నేను విరహముతో కృశించి ఉన్నాను. నాలో మేధో మాంసములు లేవు. నేను మరణించిన నీ కుటుంబానికి సరిపోను. ఇక్కడికి అత్యంత స్థూలమైన మగ జింక ఒకటి రాగలదు. దానిని చంపుము. కానిచో నేను తిరిగి వస్తాను అనెను. బోయవాడు దానిని కూడా విడిచిపెట్టెను. ఇక 3వ జాము వచ్చెను. బోయవాడు ఆకలితో జింక కోసం వేచియుండెను. అంతలో ఒక మగజింక అక్కడికి వచ్చెను. ఇక బోయవాడు వింటితో బాణము విడవబోగా ఆ మృగము బోయవాడిని చూసి, మొదట 2 జింకలు తన ప్రియురాళ్ళని నీవు చంపితివా అని ప్రశ్నించెను. అందుకు బోయవాడు ఆశ్చర్యపడి, 2 జింకలు మరలి వచ్చుటకు ప్రతిజ్ఞ చేసి వెళ్ళెనని, నిన్ను నాకు ఆహారంగా పంపుతామని చెప్పాయని అన్నాడు. ఆ మాట విని మగజింక, నేను ఉదయాన్నే మీ ఇంటికి వచ్చెదను. నా భార్య ఋతుమతి, ఆమెతో గడిపి బంధుమిత్రుల అనుజ్ఞ పొంది మరలి వచ్చెదను అని ప్రమాణము చేసి వెళ్ళెను. ఇట్లా 4 జాములు గడిచి సూర్యోదయం సమయం రాబోతుంది. బోయవాడు జింకల కోసం ఎదురుచూచుచుండెను. కొంతసేపటికి ఆ 4 జింకలు వచ్చి, నన్ను మొదట చంపుము, నన్ను మొదట చంపుము అని అనుచు బోయవాడి ఎదుటకు మ్రోకరిల్లెను. అతడు మృగముల సత్యనిష్టకు ఆశ్చర్యపడి వానిని చంపుటకు అతని మనస్సు ఒప్పుకోలేదు అని తన హింసావృత్తిపై బోయవాడికి గుప్స కలిగెను. మా జీవనం కోసం మిమ్మల్ని బెదిరించుట, బంధించుట, చంపుట పాపము. కుటుంబము కొరకు ఇక నేనా పాపము చేయను. ధర్మములకు దయ మూలము, దయయు సత్యఫలము. నీవు నాకు గురువు, ఉపదేష్టులవు. కుటుంబ సమేతముగా నీవు వెళ్ళుము. నేనొక సత్యధర్మమును ఆశ్రమించి
అస్త్రములను వదిలిపెట్టెదను అని చెప్పి ధనుర్బాణములను పారవేసి మృగములకు ప్రదక్షిణమాచరించి నమస్కరించెను. అంతలో ఆకాశమున దేవదుందుభులు మ్రోగెను, పుష్పవృష్టి కురిసెను. దేవదూతలు మనోహరమగు విమానమును తెచ్చి ఇట్లా అనిరి: ఓ మహానుభావా, శివరాత్రి ప్రభావమున నీ పాతకము క్షీణించినది. ఉపవాసము జాగరణము జరిపితివి. తెలియకనే శివుడిని పూజించితివి. నీవెక్కినది బిల్వవృక్షము. దాని క్రింద స్వయంభుగా భూలింగమొకటి గూగురములో మరుగుపడి ఉన్నది. నీవు తెలియకనే బిల్వపత్రములను త్రుంచివేసి శివలింగాన్ని పూజించితివి. సశరీరముగా స్వర్గమునకు వెళ్ళుము మృగరాజా. నీవు సకుటుంబముగా నక్షత్రపదము పొందుము అని చెప్పెను. ఈ కథ వినిపించిన పిదప పరమేశ్వరుడు పార్వతీదేవితో, దేవీ, ఆ మృగ కుటుంబమే ఆకాశమున కనిపించు మృగశిర నక్షత్రము. 3 నక్షత్రములలో ముందున్న 2 జింక పిల్లలు, వెనుకనున్న 3వది మృగి. ఈ మూడింటిని మృగశీర్షము అందురు. వాని వెనుకనున్న నక్షత్రములలో ఉజ్వలమైనది లుబ్ధక నక్షత్రము అని చెప్పెను. దేవి ఈ విధముగా మహాశివరాత్రి నాడు ఆ బోయవాడు తెలిసి తెలియక చేసిన జాగరణ ఉపవాసము వలనే అతనికి స్వర్గము ప్రాప్తించినది. అదే విధంగా ఎవరైనను ఈ మహాశివరాత్రి రోజున ఉపవాస జాగరణ పూజా విధులను నిర్వహించినను సకల సుఖాలు కలుగు. వారికి ఎటువంటి దోషములనైనను తొలగిపోవును అని మహాశివుడు స్వయంగా పార్వతీదేవితో చెప్పెను.